ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. కొత్త రుచులు కోసం ఈరోజు మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి ఈరోజు అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను ప్రిపేర్ చేసుకోబోతున్నారో చూద్దాం. ఈరోజు స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నామండి. ఏంటి ఇంతకీ ఇది? కొర్రల వెజ్ పులావ్ అండి. మనకి వెజ్ పులావ్ అన్నాం కానీ మనం రైస్తో చేసుకుంటూ ఉంటాం, కానీ కొర్రలతో కూడా ఈ పులావ్ చేసుకుంటే చాలా ట్రెడిషనల్ ఐటమ్స్ కాబట్టి మనకి ఇంట్లో పాతకాలపు వంటలు తీసుకొచ్చి ఇప్పుడున్న ట్రెండ్కి కలిపి చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం అండి అది ఇవాళ. ఓకే, సో కొర్రల వెజ్ పులావ్ అంటున్నారు. కొర్రల వెజ్ పులావ్ అంట. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగేసిద్దాం. సో పండుగ గారు, మరి కొర్రల వెజ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. కొర్రలు, వెజిటేబుల్స్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, ఆనియన్, గరం మసాలా, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, ఉల్లిగరం మసాలా, లెమన్, ఆయిల్. సో మరి కొర్రల వెజ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకుందాం. సో పండుగ గారు, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. ఓకే, యాక్చువల్లీ కొర్రలు అంటే ఎవరికి తెలియదు ఈ రోజుల్లో, ఎందుకంటే చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళు రైస్ బదులు ఇలాంటివి తింటూ ఉంటారు, వాళ్ళకి మట్టుకే తెలుసు. బట్ ఇది చాలా హెల్దీయెస్ట్ అనమాట, చాలా చాలా బలం, హ్యాపీగా తినొచ్చు. దీనివల్ల మనకి ఫ్యాట్ కూడా ఏం రాదు కదా. అవునండి, డైటింగ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి ఐటమ్స్ ఒక రెగ్యులర్గా ఒకేలాగా చేసుకోకుండా ఇట్లా ఒకసారి బిర్యానీ టైప్లో, ఒకసారి మళ్ళీ మన రైస్ టైప్లో ఇట్లాంటివి తీసుకొని చేసుకుంటూ ఉంటుంటే కూడా బాగుంటుంది. ఓకే, సో మనం ఆయిల్ వేసుకుందామా? ఓకే అండి. ఇవి బయట మనకి ఎంత కాస్ట్ ఉండొచ్చు కొర్రలు? కొర్రలు మనకి మార్కెట్లో చాలా తక్కువ వస్తుందండి. తక్కువ అంటే మనకి బాస్మతి రైస్ కన్నా కూడా కొద్ది కాస్ట్ తక్కువే ఉంటుందండి. మనం బాస్మతి రైస్ అట్లాంటి అవాయిడ్ చేసుకోవడం, ఇట్లాంటి వాటితో చేసుకుంటే కనుక బాగుంటుందండి. హెల్త్ వైజ్గా బాగుంటుంది, మనకి తిన్న టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్గా కూడా బాగుంటుంది. ఓకే, సో డిఫరెంట్గా ఉంటుంది. అవును, అఫ్ కోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ వైజ్ బాగుంటుంది, హెల్త్ వైజ్ మంచిది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొర్రలు. సో కొర్రలతో మనం ఈరోజు పులావ్ చేసుకుంటున్నాము. ఆయిల్ కూడా మనం వేసేసుకున్నాము. అంటే యాజ్ యూజువల్ అంటే రైస్ ప్రాసెస్ అయినా, లేకపోతే దీనికి కొంచెం ఏమైనా డిఫరెంట్గా కొత్తగా ఏమైనా ఉంటుందంటారా? రైస్ ప్రాసెస్ అండి, దాని సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ రైస్లో తీసుకునే వాటర్ క్వాంటిటీకి దీనికి మనకి కొద్ది తేడా ఉంటుంది. ఇవి మనకి రైస్ అనేది మనకి 15 to 20 minutes నానితే సరిపోతుందండి మనం రైస్ వాడే ముందు. కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా సాఫ్ట్గా రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాం. కానీ కొర్రలు అనేది మనం ఒక 1 hour ముందు నానబెడితే కానీ అవి మనకి వండడానికి మటుకి ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉంటాయండి. లేదంటే కనుక మనకి బాయిల్ కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటాయండి. ఓకే అండి, ఆయిల్ వేడైంది. మనం దీనిలో ఓల్ గరం మసాలా వేసుకుందాం. ఓకే 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 అండి. దీనిలో కొద్దిగా ఆనియన్స్. సో అంటే ఇది పులావ్ అన్నారు కదా, పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోమా? అవసరం లేదండి, మనకి ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. అంటే కొర్రలు అనేవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఉల్లిపాయలు కూడా కొంచెం చిన్న చిన్నగా తీసుకున్నాం, చిన్నగా కట్ చేసుకుందాం. ఓకే ఓకే అండి. దీనిలో మనం వెజిటేబుల్ వేసుకుందాం. వెజిటేబుల్ ఉన్నాయి, వెజిటేబుల్ మనం బాయిల్ చేసుకున్నామండి. బీన్స్, క్యారెట్, ఆలు, గోబీ అండి. ఇట్లాంటివన్నీ కూడా ఇంకా వెజిటేబుల్ ఏమన్నా క్యాప్సికమ్ ఇట్లాంటివి కూడా ఇట్లాంటి వాటిలోకి వేసుకోకుండా ఈ టైప్లో ఉన్న వెజిటేబుల్ వేసుకుంటే మనకి రైస్ బాయిల్ అయిన తర్వాత మనకి వెజిటేబుల్ అనేది బాగుంటుంది. ఓకే, సో యాక్చువల్గా మనం పులావ్ ఏ పులావ్కైనా సరే ఇలాగా బాయిల్ చేసుకొని యూజ్ చేసుకుంటామా, లేకపోతే ఏంటి అసలు దీనికే యూజ్ చేస్తున్నాం కొర్రలకి? మనకి డైరెక్ట్గా కూడా వేసేయచ్చండి, ఎక్కువ టైం పడుతుంది. మనం ఆల్రెడీ కొర్రలను ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. మనకి కొద్దిగా ఇట్లా ఆఫ్ టర్న్ చేసుకుంటుంది, ఎక్కువగా బాయిల్ చేయకుండా జస్ట్ మనకి గరం నీళ్ళలో ఒక 5 minutes అట్లా ఉంచి తీసేస్తే సరిపోతుందండి. అంటే అవన్నీ ఎల్లోగానే మీరు పసుపు వేసి బాయిల్ చేశారా? అవునండి, కొద్దిగా పసుపు వేసినాం. ఓకే, దీనిలో ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకున్నామండి. గ్రీన్ చిల్లీ ముందే ఎందుకు వేసుకోమంటే, గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత ఇవి వేస్తే కనుక గ్రీన్ చిల్లీ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి కొద్దిగా వెజిటేబుల్ వేసిన తర్వాత వేసుకుంటే మనకి ఆ గ్రీనిష్ అనేది రైస్లో కూడా మనకి బాగా మంచిగా కనిపిస్తుంది. ఓకే, దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్,
సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. అవునండి. ఒక కప్పు రోజుకి అంటే రైస్ తినేవాళ్ళు ఇది మనం మధ్యాహ్నం పూట ఒక కప్పు తింటే సరిపోతుంది కదా. సరిపోతుందండి. మనకి ఇది రైస్ మనకు 1 కప్ తింటే ఇది 1.5 కప్ తిన్నా కానీ మనకి అట్లా ఏమనిపించదండి. దానికన్నా కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. మనకి క్యాలరీస్ కూడా ఎక్కువ వస్తాయి. ఫ్యాట్ లెవెల్స్ అనేది దీనిలో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే సూపర్. సో యాక్చువల్లీ మనకి ఈజీగానే దొరుకుతుంది అంటారా మార్కెట్లో, లేకపోతే దొరకడం కష్టమైంది? ఈజీగా దొరుకుతుందండి. మనకి సూపర్ మార్కెట్లో స్టోర్లో కానీ కంపల్సరీగా ఉంటాయండి. ఓకే ఓకే అండి. దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర పుదీనా కొద్దిగా పుదీనా. ఓకే. సో పులావ్లో కానీ బిర్యానీలో కానీ పుదీనా ఎందుకు వేసుకుంటారు నాకు అర్థం కాదు. మామూలుగా అంటే ఎక్కువ శాతం పుదీనా యూజ్ చేస్తారు, లేకుండా మట్టుకు అది చెయ్యరు. అవునండి. మనకి పుదీనాలలో విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ కానీ దీనిలో దొరికే ఆ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా రైస్లోకి యాడ్ అయితే కనుక మనకి ఆ అరోమా అనేది మంచి నీట్ కానీ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఓకే యా ఓకే అండి. మనకి ఫ్రై అయిపోయి వాటర్ యాడ్ చేసుకుందాం. మనం 1 కప్పు కొర్రలు తీసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా పోసుకోవాలండి. ఓకే. అంటే రైస్కి అయితే 1 అయితే 2 యాడ్ చేసుకుంటాం మామూలుగా. ఒకవేళ పులావులు వాటికి అయితే 1.5 యాడ్ చేసుకుంటాం. మరి కొర్రలకి ఎలా యాడ్ చేసుకోవాలి? వీటికి 1కి 1.5 అండి. అంటే మనకు 1:2 తీసుకుంటున్నాం. ఇది ఒక 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. 1 కప్కి 1/2 కప్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి. మనకి తొందరగా నానలేదు అనుకుంటే కనుక ఇంకొక 1/2 కప్ అలా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నానకపోతే ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా కంపల్సరీగా ఎక్కువసేపు బాయిల్డ్ అవుతుంది. అంటే ఒకవేళ కనుక మనం నానబెట్టకుండా కొర్రలు చేసుకుంటే అది ఎన్ని విజిల్స్ రానివ్వాలి? ఒకవేళ కుక్కర్లో చేస్తే కనుక 2 విజిల్స్కి అయిపోతుందండి. ఐ మీన్ నానబెట్టుకుంటే, ఒకవేళ నానబెట్టుకోకపోతే ఎక్కువసేపు పడుతుంది అన్నారు కదా, అలాంటప్పుడు ఎన్ని విజిల్స్ రానివ్వాలి అంటే? కుక్కర్లో చేసేదానికన్నా మనకి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పిన. కుక్కర్లో ఏంటంటే విజిల్స్ అనేది మనకి మెత్తగా అవుతుంది. లేదంటే కనుక అది తొందరగా ఉడికినప్పుడు కింద మొత్తం కూడా మనకి మాడిపోతుందండి. ఇలా మనకి మూత పెట్టుకొని లేదంటే విజిల్ వీటిలో ఎట్లాంటి వాటిలో నాన్ స్టిక్ అట్లా చేసుకుంటే కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటర్ లెవెల్ అవన్నీ చూసుకుంటే చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే అండి. మనకు వాటర్ కూడా రెడీ అయిపోయింది కదా, కొర్రలు వేసి. సో కొర్రలు మనం ఆల్రెడీ 1 కప్ చేసేసుకున్నాము, రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి 1 కప్ మొత్తం కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. సో యాక్చువల్లీ ఇవి చూడడానికి కొంచెం గోధుమలానే ఉన్నాయి. గోధుమ రవ్వ లాంగ్ షాట్ నుంచి మనకి చూడడానికి గోధుమ రవ్వలానే ఉంది కానీ బట్ కొర్రలు అనమాట. అవునండి. ఓకే. దీని మీద మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి 10 మినిట్స్. కొర్రలు కూడా వేసేసుకున్నాం. ఇంకేమైనా యాడ్ చేసుకోవాల్సి ఉన్నాయా? కొద్దిగా సాల్ట్ వేద్దామండి దీనిలో. మనం సాల్ట్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకున్నాం. సో అంటే కొర్రలకి మనకి సాల్ట్ మామూలుగా రైస్కి వేసుకున్నట్టు వేసుకోవాలా, లేకపోతే తక్కువ ఎక్కువ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే సేమ్ అండి, సేమ్ పడుతుంది మనకి. ఓకే. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం దీనికి. మూత పెట్టిన తర్వాత హెవీ ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే కనుక నిదానంగా ఉడుకుతాయి కాబట్టి మనకి కరెక్ట్గానే కుకింగ్ అనేది అవుతుంది. ఓకే. సో లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో మరి చూద్దామా పండుగరు? ఓకే అండి. రెడీ ఆల్మోస్ట్ అయినట్టే కదా. అయిపోయిందండి. దీని మీద కొద్దిగా మనం బ్రౌన్ ఆనియన్ కొద్దిగా లెమన్ వేసుకుందామండి. బ్రౌన్ ఆనియన్ ఫస్ట్. మనం ఆనియన్ దీనిలో ఆనియన్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా బ్రౌన్ ఆనియన్. ఓకే. కొద్దిగా లెమన్. బ్రౌన్ ఆనియన్ అండ్ అలాగే లైట్గా లెమన్. ఓకే. కలుపుతామండి ఇది. సో జస్ట్ ఆల్మోస్ట్ మనం మంచిగా అయిపోయే టైంకి చూసేసాం కదా. అవునండి. నీట్గా అంటే మనకి ముట్టుకుంటే తెలుస్తుందా మెత్తగా ఉంటున్నట్టు అన్నట్టు అయినట్టు? మనకి ఇలా చూస్తే తెలిసిపోతుంది అండి మనకి ఈజీగా. ఇది అవ్వకపోతే కనుక మనకి అది కొర్రలు అనేది పొంగినట్టు కనిపివు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, పగిలిపోయి మొత్తం నీట్గా కుక్ అయిపోయినాయి. ఓకే. ఓకే. దీనిలో లైట్ పైన కొద్దిగా మళ్ళీ పుదీనా యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని.
దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఓకే, మనకి కొర్రెల పులావ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మంచిగా టేస్ట్ చేసేద్దాం. యా, వావ్. అంటే ఇది రైస్ లాగానేనా? మనం రైస్ని ఎక్కడెక్కడైతే మనం ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ కొర్రెలను కూడా అలాగే యూజ్ చేస్తామా, లేకపోతే మీన్ వేరుగా యూజ్ చేసుకుంటామా? సేమ్ అలాగే ఉంటుందండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా బాగుంటుంది, లంచ్లో కానీ డిన్నర్లో కానీ హెల్దీ ఐటమ్ కానీ ఎప్పుడైనా తీసుకొచ్చని. ఓకే, సో దానిపైన పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. కొద్ది బ్రౌన్ అని. ఓకే ఓకే అండి, కొర్రెల వెజ్ పులావ్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. ఎస్, కొర్రెల పులావ్ అయితే రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ కొర్రెలతో చేసింది, కొత్తగా ఉంది, చాలా బాగుంది. అంటే మనం దీంట్లో ఏదైతే ఎక్కువ కూడా యాడ్ చేయలేదు, లైట్ గరం మసాలా యాడ్ చేసాము అండ్ అలాగే కొంచెం లెమన్ పిండాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తూ చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో ఫ్రెండ్స్, చాలా హెల్తీకి చాలా మంచిది, హెల్దీయెస్ట్ అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి కొర్రెల పులావ్.